అండి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన మరొక అప్డేట్ వచ్చింది జస్ట్ 5 minutes బ్యాక్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనము. సో మనకి ఏ కేటగిరీ రౌండ్ 1 ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ రోజుతోనే అది కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న మనకి బీడీఎస్కి సంబంధించిన ఏ కేటగిరీ బీడీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అదేవిధంగా అదే ఫ్లోలో ఈరోజు మనకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా దానికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అదేవిధంగా సీట్ మ్యాట్రిక్స్ అండ్ మనకి ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, డేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించే మనకి కేఎన్ఆర్ వెబ్సైట్లో అయితే మనకి అప్డేట్స్ అన్నీ చూస్తున్నాము ఇప్పుడు మనము. సో ఒకదాని తర్వాత ఒకటి మనము ఇవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి వెరిఫై చేసి చూద్దాము. సో ఇక్కడ చూడండి ఈరోజు అప్డేటెడ్ లిస్ట్ అనమాట ఇది. సో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా 2024-25 ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది. ఓకే, సో ఇది క్లిక్ చేసి చూసినట్లయితే చూడండి మనకి ఈ విధంగా మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే బి కేటగిరీ కోసం ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఉంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా ఒకసారి వెరిఫై చేసి చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి నాన్ లోకల్ కోటా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ లోకల్ అయితే ఓయూ అని ఉంటుంది అండ్ నాన్ లోకల్ అయితే ఎన్ఎల్ అని ఉంటుంది అనమాట. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎన్ఎల్ అని ఉంటుంది. సో చూసుకోండి. ముస్లిం మైనారిటీ ఉన్నట్లయితే ఎంఎస్ఎం అని ఈ పక్క కాలంలో కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ డీటెయిల్స్ అని చూడండి. ఇక్కడ మీ స్కోరు, మీ రోల్ నెంబరు అండ్ మీ ర్యాంక్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎంత సీరియల్ నెంబర్లో ఉన్నారు అనేది, మీ నేము, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఫైనల్గా మనకి ఇక్కడ చూడండి 5027 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దీంట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సో మీరంతా అప్లై చేసిన వాళ్ళంతా దీంట్లో ఉన్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. మనం నెక్స్ట్ నోటిఫికేషన్ ఏముంది అనేది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా 2024-25 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్. ఓకే, బి కేటగిరీలో అండ్ సి కేటగిరీలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఏ కాలేజీలో అనేది దీంట్లో మనకు క్లియర్గా ఇచ్చారు. ఒక్కసారి ఇది కూడా చూద్దాము. సో ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా క్యాట్ బి అండ్ సి, ఎన్ఆర్ఐ, సి అంటే ఎన్ఆర్ఐ, క్యాట్ బి అంటే మేనేజ్మెంట్ కోటా. ఓకే, దానికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 25. ఓకే, అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, దీంట్లో ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉండవు, అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి కాలేజ్ వైజ్ మనకి కేటగిరీ బిలో లోకల్ ఎన్ని సీట్లు ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, అండ్ కేటగిరీ సిలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి. దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అందరూ వస్తారు. అండ్ వీటికి సంబంధించిన ఫీజులు కూడా ఇవ్వడం జరిగింది, అది ఇంకొక డాక్యుమెంట్లో ఉంది. ఒకసారి ఇదంతా గోత్రు అయిన తర్వాత నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ కూడా మనము వెరిఫై చేసి చూద్దాము. సో కేటగిరీ బి అపోలో మెడికల్ కాలేజ్లో లోకల్లో 44 సీట్స్, అదేవిధంగా అన్రిజర్వ్డ్లో 8 సీట్స్ అనమాట. ఓకే, సో మీరు కావాలనంటే డైరెక్ట్గా ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం దీన్ని ఇమ్మీడియట్గా ఒక ఎక్సెల్లోకి కన్వర్ట్ చేసి అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, లోకల్ ఎన్ని, అన్రిజర్వ్డ్లో ఎన్ని. లోకల్ అని అంటే ఇక్కడ తెలంగాణ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ లోకల్ సీట్లకు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా యూఆర్ సీట్లకు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, బట్ లోకల్ కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు ఓన్లీ యూఆర్ అనే కేటగిరీలో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇది ఒకటి మీరు గమనించుకోవచ్చు. సో లోకల్ వాళ్ళకి 2 కౌంట్ చేసుకోవచ్చు అనమాట, 44 + 8, 44 + 8 ఈ విధంగా 2 కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట లోకల్ వాళ్ళు. అదే నాన్ లోకల్ అయినట్లయితే ఓన్లీ యూఆర్ అనే కేటగిరీ మాత్రం, అది కూడా కేటగిరీ బిలో. ఓకే, కన్సిడర్ చేసుకోండి. ఇది మీరు కావాలనంటే పాజ్ చేసి కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే నేను ఈ లింక్ కూడా, ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ లింక్ నేను మీకు మన వీడియో కింద
డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు అది క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఎన్ఆర్ఐ కోటాకి ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళంతా కూడా ఈ ఎన్ఆర్ఐకి సంబంధించిన నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తంగా మనకి 21 మైనారిటీ నాన్ మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఇది, కేటగిరీ బి అండ్ కేటగిరీ సి. ఇక్కడ చూడండి 17 నుంచి 18, 19, 20, 21. సో అదేవిధంగా మనకి ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా ఒక 4 ఉన్నాయి కదా, ఆ 4 కూడా మనకి ఏ విధంగా కేటగిరీ బి సీట్స్ అండ్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. దాంతో పాటు మనకి ఏ కేటగిరీలో లేని ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అదే నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీంట్లో మనకి బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఈ కాలేజీలో సీట్ కావాలనంటే వాళ్ళు కూడా దీంట్లో ట్రై చేసుకోవచ్చు అనమాట. లోకల్ అన్రిజర్వ్డ్ సేమ్ మనకి మిగిలిన కాలేజీలో ఎలా అయితే ఉంటాయో అదే పద్ధతిలో దీంట్లో కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ కింద మనకు ఒక నోట్ ఇచ్చారు, చూద్దాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 15 lakhs per annum for B category and 22.5 lakhs per annum for C or NRI category as per GOMS number 40 హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ జీవోకి సంబంధించి ఫీజు ఓకే, బి కేటగిరీకి 15 lakhs, అదేవిధంగా సి కేటగిరీ అయితే 22.5 lakhs per annumగా డిసైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ దిస్ జీవో. అండ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ బి అండ్ సి ఆర్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఫర్ నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ షెల్ బి యాజ్ పర్ GOMS నంబర్ 106 HM అండ్ FWC. ఆ జీవోలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, మనం ఆ జీవోస్ కూడా ఒకసారి గోతురయ్యి ఏ కాలేజీలో ఎంతెంత ఫీజు ఉందనేది చూద్దాము. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చేసరికి మనకి BDS మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అండ్ సి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో మనకి మొత్తంగా 11 కాలేజెస్ ఉన్నాయి బి కేటగిరీ అండ్ సి కేటగిరీలో. ఒక గవర్నమెంట్ ఉంటుంది, అది దీంట్లో ఉండదు అనమాట. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. దీంట్లో అన్రిజర్వ్డ్లో 34 సీట్స్ ఉన్నాయి. దీంట్లో సి కేటగిరీ లేదు, ఓన్లీ బి కేటగిరీ. అది మొత్తంగా ఇవన్నీ కూడా 34 సీట్స్ కూడా దాంట్లోనే పెట్టేశారు. అంటే ఎవరైతే బి కేటగిరీ BDSకి కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చూడండి. ఇది పానినియా మహావిద్యాలయ 30+5 లోకల్లో ఉన్నాయి, 5 ఏమో అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో 15 సీట్స్ ఉన్నాయి. దాదాపు అన్ని కాలేజీల్లో ఇదే ఫార్మాట్లో ఉన్నాయి, 30+5 అండ్ 15. ఓకే, 35+15 మొత్తం 50. ఇంకా మిగిలిన 50 ఏమో ఏ కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఇది చూడండి. సో ఇది మన బి కేటగిరీ BDSకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనమాట. దెన్ మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ ఏముంది అంటే ఇది నోటిఫికేషను, బి కేటగిరీ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఉన్న కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాము. సీటు వస్తే మరి తీసుకోవాలా కంపల్సరీ, ఇంకా ఇట్లాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చూద్దాము. నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ MBBS BDS కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ 2024-25 in affiliated private medical and dental colleges and నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ. ఇది చూసుకొని గుర్తుపెట్టుకోండి, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాత్రం అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ, మిగిలిన మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా అఫిలియేటెడ్ టు KNR UHS. మీకు సర్టిఫికేట్ కూడా అనురాగ్ యూనివర్సిటీ నుంచే వస్తుందన్నమాట. సో ఎవరైతే బి కేటగిరీలో ట్రై చేస్తున్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ డేటెడ్, ఇదంతా ఓకే నార్మలే మనకి. కోర్సెస్ అఫిలియేటెడ్ ప్రైవేట్ ఓకే. సో వీడియో లెంత్ అవుతుందని కొన్ని స్కిప్ చేస్తున్నాను, మనకి తెలిసిన విషయాలే కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి డేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హోజ్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఎ మేనేజ్మెంట్ కోటా ఆన్ KNR UHS వెబ్సైట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ MBBS BDS కోర్స్ ఫ్రమ్ 6 AM ఆన్ 30th September. అంటే రేపు మార్నింగ్ 6 o'clock నుంచి 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఓకే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు త్రూ tspvtmedadm.tschhe.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, ఏ కేటగిరీ MBBSకి ఒక వెబ్సైట్ ఉంది, ఏ కేటగిరీ BDSకి ఒక వెబ్సైట్ ఉంది, అదేవిధంగా బి కేటగిరీ MBBS BDSకి ఇంకొక వెబ్సైట్ ఉంది. ఓకే, సో దీంట్లో
ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ ఐ మీన్ ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కదా, సో రిజిస్టర్ చేసిన వాళ్ళు ఇప్పుడు దీంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో డేట్స్ గుర్తున్నాయి కదా, 30వ తారీఖు మార్నింగే 6 o'clock నుంచి 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు. ఓకే, యాజ్ పర్ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ B and C category. ఓకే, రైట్. నెక్స్ట్, క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద MBBS BDS సీట్స్ in order of preference for course and colleges and category B and C NRI. సో ఇది ఓకే. ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదంతా మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ కాబట్టి మీరు నోటిఫికేషన్లో ఉన్నారు, ఐ మీన్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. నెక్స్ట్, ఫీజు యూనివర్సిటీ ఫీజు. అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫాలోయింగ్ యూనివర్సిటీ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే బై యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎనీథింగ్. ఒకవేళ మీకు సీట్ వచ్చినట్లయితే మీరు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట ముందుగా. ఇది ట్యూషన్ ఫీజు కాదు, ఓన్లీ యూనివర్సిటీ ఫీజే. కేటగిరీ బిలో సీట్ వచ్చినట్లయితే MBBS అయితే మీరు 40,000 పే చేయాలి, BDS అయినట్లయితే 20,000 పే చేయాలి. అలా కాకుండా మీరు ఒకవేళ C కేటగిరీ అంటే NRI కోటాలో కూడా అప్లై చేసి ఉంటే MBBS సీట్ వచ్చిన వాళ్ళు 70,000 యూనివర్సిటీ ఫీజు, BDS అయితే 40,000 యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ట్యూషన్ ఫీజు. ఏది ఇప్పుడు మనం పైన ఇది చూసిందంతా కూడా ఓన్లీ యూనివర్సిటీ ఫీజు. ఇది మనకి ఏ కేటగిరీలో ఎంత ఉంది, MBBSలో 12,000 ఉంది. ఓకే, BDS కూడా అంతే ఉంది, 12,000. సో దీనికి మాత్రం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, 2 different కేటగిరీస్ అండ్ 2 different కోర్సెస్. ఇవి కొంచెం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో అది కాకుండా మనము సీట్ వచ్చిన తర్వాత ఈ పైన చెప్పిన అమౌంట్ పే చేసి అలాట్మెంట్ లెటర్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీజు తీసుకొని మనం కాలేజ్ ఏదైతే అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి అక్కడ మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా మనకు నెక్స్ట్ డాక్యుమెంట్లో చూపిస్తాను మీకు ఇప్పుడే నేను. సో దానికి సంబంధించిన జీవో అదంతా కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదే ఈ జీవో గురించే చెప్తున్నారు ఫస్ట్ పాయింట్లో. అండ్ సెకండ్ పాయింట్లో, ఫర్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్యూషన్ ఫీజు 15 lakhs per annum ఫర్ B కేటగిరీ అండ్ 22.5 lakhs per annum ఫర్ C or NRI కేటగిరీ యాజ్ పర్ GOMS నంబర్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇదనమాట ఇందాక మనము కింద బాటంలో చూసాం కదా సీట్ మ్యాట్రిక్స్ కింద, దానికి సంబంధించి ఇది నీలిమా ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది. సో మరి మిగిలిన ప్రైవేట్ కాలేజెస్కి ఎలా ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అని అంటే అదే ఇప్పుడు చూపిస్తానని చెప్పాను కదా, అది చూపిస్తాను. సో సీట్ మ్యాట్రిక్స్ మనం ఇందాక చూసాము ఆల్రెడీ, అండ్ వెబ్సైట్ కూడా మనకి చెప్పాను కదా, tspvtmedadm.tschhe.in. ఓకే, అది తర్వాత దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. B కేటగిరీలో 85% లోకల్, 15% అన్రిజర్వ్డ్, ఇవన్నీ మీకు తెలుసు. సో ఇది MBBS సీట్ నీలిమా ఇన్స్టిట్యూట్, ఇవన్నీ జీవో నంబర్స్. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే విల్ బీ కన్సిడర్డ్ ఓన్లీ టు ద కేటగిరీ ఆర్ కేటగిరీస్ టు విచ్ దే హ్యావ్ రిజిస్టర్డ్. మీరు రిజిస్ట్రేషన్ టైంలో B కేటగిరీకి మాత్రమే చేస్తే ఓన్లీ B కేటగిరీకి మాత్రమే ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. NRIకి మీరు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఆ టైంలో రెండింటికి చేశారు అని అంటే అప్పుడు ఇప్పుడు మీరు రెండింటికి కలిపి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే if they exercise web options for a seat and allotted a MBBS or BDS seat as per their choice in the web counseling, and if they do not join the course at the allotted college, they will not be eligible for exercising web options for subsequent rounds of counseling. ఇది మనకి ఏ కేటగిరీలో ఉన్న కండిషనే దీంట్లో కూడా పెట్టారు. ఏంటి అని అంటే, మీకు ఇప్పుడు ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒకవేళ ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అయింది అని అంటే మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వనట్లయితే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా మీరు నెక్స్ట్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్ కాదు. క్లియర్, రైట్. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఎలిజిబుల్ నీడ్ టు యూజ్ 2024 క్యాండిడేట్స్ యాజ్ పర్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇదంతా పెద్ద మీకు తెలిసిన విషయాలే. సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఏదో బోర్డులో ఇచ్చారు చూడండి, ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ MBBS ఆర్ BDS కోర్స్ యాజ్ పర్ హిజ్ ఆర్ ఆప్షన్స్ అండ్ డస్ నాట్ జాయిన్ ద కోర్స్. సేమ్ పాయింట్ ఇది, మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే మీ యొక్క సీటు షల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ టు ప్రివెంట్ సీట్ బ్లాక్. అదే ఇది సీటు బ్లాకింగ్ ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడం కోసము ఈ కండిషన్ పెట్టానని చెప్తున్నారు.
ఈ పాయింట్ కూడా చూడండి. క్యాండిడేట్స్ నోటిఫైడ్ ఇన్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ that if they do not exercise web options in the first phase of counseling, they are not eligible to exercise web options in subsequent phases of counseling to prevent seat blocking. ఇది కూడా మనకి ఏ కేటగిరీలో కూడా సేమ్ కండిషన్ ఉంది. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయనట్లయితే, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనట్లయితే, మీకు సెకండ్ రౌండ్లో నుంచి తర్వాత రౌండ్స్లో అసలు మీకు ఎలిజిబిలిటీ ఉండదు, మిమ్మల్ని కన్సిడర్ చేయరు. సో మీరు ఇప్పుడు కంపల్సరీ పెట్టాలన్నమాట. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. ఓకే, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు మరి మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, మరి బి కేటగిరీలో మేము పెడితే దాంట్లో రెండిట్లో వస్తాయి ఎలా అని మీకు ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఉన్నట్లయితే చూడండి. మీరు ఒకసారి ఏం చేస్తారంటే, మీకు దాంట్లో వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తే, ఇప్పుడు మనకి దీంట్లో ఎంతవరకు ఉంది ఛాన్స్, 3వ తారీఖు వరకు ఇచ్చారు కదా. సో సెకండ్ వరకే, 2వ తారీఖు వరకు టైం ఇచ్చారు కదా ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో ఈ 2వ తారీఖు లోపు మనకి ఏ కేటగిరీ రౌండ్ 1 రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం రేపు సాయంత్రానికి ఎల్లుండికి వచ్చేస్తుంది ఖచ్చితంగా. దాన్ని చూసుకొని మీరు 2వ తారీఖు లోపు మధ్యాహ్నం 2 గంటల లోపు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ అలా కాకపోయినా మళ్ళీ సెకండ్ రౌండ్, ఏ కేటగిరీ సెకండ్ రౌండ్లో వచ్చే అవకాశం ఉంది అనుకున్నా కూడా మీరు దీంట్లో ఫస్ట్ ఫేజ్లో అట్లీస్ట్ 1 or 2 ఆర్ మ్యాక్సిమం టాప్ 5 కాలేజెస్ అట్లాంటివి పెట్టి వదిలేసినా కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి మీరు సెకండ్ రౌండ్లో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. దీంట్లో ఇది ఒక ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే, మీకు ఒకవేళ దీంట్లో మీకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ పెట్టేసి ఒకవేళ సీటు దాంట్లో రెండిట్లో వస్తే ఇది వదిలేసి ఏ కేటగిరీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, లేదు దాంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు డేట్స్ అయితే కొంచెం ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఆ డేట్స్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం చూసుకొని, అంటే రెండింటికి ఇప్పుడు పూర్తిగా ఏ కేటగిరీ మీద డిపెండ్ అయిన వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఏ బార్డర్లో ఉంది కాబట్టి మేము బీ కూడా ట్రై చేస్తాము అనేసి బీ రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది అది రెండు బ్యాలెన్స్ చేస్తూ మీకు డేట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. బట్ మీరు మ్యాక్సిమం అయితే కంపల్సరీ దీంట్లో ఫస్ట్ ఫేజ్లో అయితే ఆప్షన్స్ పెట్టి తర్వాత మీరు సెకండ్ రౌండ్లో ఒక్కటి పెట్టినా కూడా మీరు దీంట్లో ఫర్దర్ రౌండ్స్లో ఎలిజిబుల్ ఉంటారు. అసలు ఒక్కటి కూడా పెట్టకుండా వదిలేస్తే మాత్రమే మీరు ఎలిజిబుల్ కారు. కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయండి. ఏదో టాప్ కాలేజెస్లో పెట్టి మీ ర్యాంక్ని బట్టి రాదు అని అనుకున్నా, లేదనంటే వచ్చేది కూడా పెట్టండి. అట్లేం లేదు, మీరు మీ ఇష్టం. అంటే ఇప్పుడు అన్నీ పెట్టేసి ఏదైనా వచ్చిందనుకోండి ఇటు వెళ్ళిపోండి. ఒకవేళ లేదు దాంట్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మనకి, చూద్దాం సెకండ్ రౌండ్ దాకా అని అనుకున్న వాళ్ళు దాంట్లో పెట్టి ఒకవేళ దాంట్లో వస్తే దానికి వెళ్ళండి. దీంట్లో ఇది ఎట్లాగో 1 రౌండ్ డిలే ఉంటుంది ఏ కేటగిరీ కంటే. కాబట్టి చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. లేదంటే మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందని చెప్పేసి మీరు దీంట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫ్రీ ఎగ్జిట్ అయితే ఉంటుంది దాదాపు. కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అప్ టు సెకండ్ రౌండ్ అయితే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్, ఇక్కడ ఇంకొక పాయింట్, 6th పాయింట్ ఒకసారి చూద్దాము. మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి సీట్స్ ఇన్ unaided private minority medical colleges are reserved for Muslim minority candidates only. In case Muslim minority candidates are not available, the seats may be filled up with non-minority students up to maximum of 30% during final phase of counseling. ఈ 4 మైనారిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ముస్లిం క్యాండిడేట్స్ అనమాట. కాకపోతే ఒకవేళ వాళ్ళు లేరు, సీట్లు మిగిలాయి అని అంటే నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ కూడా ఇస్తారు. అది అప్ టు 30%. అది ఫైనల్ ఫేజ్లో చేస్తారంట. ఓకే, తర్వాత అలాట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ ఆర్మీ డెంటల్ కాలేజెస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద వార్డ్స్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ యాజ్ పర్ AWES రెగ్యులేషన్స్. ఎవరైతే ఆర్మీ పిల్లలు ఉంటారో వాళ్ళకే రిజర్వ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో ఇవన్నీ నెక్స్ట్ కామనే. ఓటీపీ ఇదంతా మీకు ఏ కేటగిరీలో ఉండే ప్రాసెసే దీంట్లో ఉంది. సో ఎన్ఆర్ఐ కోటా షుడ్ ఎవరైతే వచ్చిందో వాళ్ళు స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ రిలేటివ్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్, రెసిడెన్స్ ప్రూఫ్
బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్ ఆర్ స్పాన్సర్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ అట్ రెస్పెక్టివ్ కాలేజెస్ ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ షల్ నాట్ బి రిటర్న్ టు క్యాండిడేట్ అన్లెస్ ద క్యాండిడేట్ డిస్కంటిన్యూస్ ద కోర్స్ బిఫోర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, సెకండ్ ఫేజ్ లోపల మీరు డిస్కంటిన్యూ చేస్తే మీ సర్టిఫికేట్లు మీకు రిటర్న్ ఇస్తారు, లేదంటే కాలేజీలోనే ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీకు ఏ కేటగిరీలో వస్తే మీరు దీంట్లో నుంచి డిస్కంటిన్యూ అయిపోయి ఏ కేటగిరీలోకి వెళ్ళొచ్చు ఆప్షన్ ఉంది. ఓకే, అండ్ ఎట్లాగో అది దీనికంటే ఏ కేటగిరీ కంటే బి కేటగిరీ ఒక రౌండ్ డిలేనే ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఒకవేళ సెకండ్ రౌండ్లో వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే మీరు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో ఇది రాకముందే దీని సెకండ్ రౌండ్ కంటే ముందు ఆ సెకండ్ రౌండ్ అయిపోతుంది కాబట్టి అక్కడ వచ్చిందనంటే ఇక్కడ మీరు డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి దీంట్లో జాయిన్ అయినా కూడా అక్కడ సెకండ్ రౌండ్లో వచ్చిందనంటే ఈ సెకండ్ రౌండ్ కంటే ముందు మీరు డిస్కంటిన్యూ చేసేసి అంటే క్యాన్సిల్ చేసుకొని సీటు వెళ్ళిపోవచ్చు. ఓకే, తర్వాత అడ్మిటెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అమౌంట్ 20 lakhs యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇఫ్ దే డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ టు గెట్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ బ్యాక్. ఆఫ్టర్ ద సెకండ్ ఫేజ్ మీరు 20 lakhs బాండ్ ఏదైతే ఉంటుందో ఆ బాండ్కి మీరు కట్టుబడి ఉండాలన్నమాట. ఒకవేళ సెకండ్ ఫేజ్ తర్వాత మీరు డిస్కంటిన్యూ చేస్తామనంటే మేబీ మీరు 20 lakhs పే చేయాల్సి ఉంటుంది. బట్ సెకండ్ ఫేజ్ కంటే ముందు అయితే మీరు అవేమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ద యూనివర్సిటీ ఫీజ్ వన్స్ పెయిడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీరు పైన చూసారు కదా 30,000, 40,000, 70,000 ఇట్లాంటి ఆ యూనివర్సిటీ ఫీజు మీరు పే చేసినవి ఏదైతే ఉంటుందో అది రిటర్న్ రాదు, లాసే. ఒకవేళ మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తే ఇక్కడికి వదులుకొని అక్కడికి వెళ్ళాల్సిందే, రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు టెక్నికల్ హెల్ప్ అయితే ఈ నెంబర్స్కి కాల్ చేయండి లేదా మెయిల్ పెట్టండి. మేము ఈ నెంబర్లో కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, అవి కలవట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్క పర్సన్ కూడా లైన్లోకి అయితే రావట్లేదు. మీకు ఎవరికైనా వస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే. అండ్ క్లారిఫికేషన్స్ అండ్ రెగ్యులేషన్స్కి అయితే ఈ నెంబర్స్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, టైం కూడా మెన్షన్ చేశారు. ఫర్ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇకపోతే మనకి నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ ఉంది, ఇది ఫీజుకి సంబంధించిన డాక్యుమెంట్. ఇది కొంచెం అంటే అంత విజిబిలిటీ బాగాలేదు, ఇది స్కాన్డ్ డాక్యుమెంట్ అనుకుంటా. ఈ డాక్యుమెంట్ ఇది జియో, ఇది ఎప్పుడు ఇచ్చిన జియో అని అంటే 28 జూలై 2023లో ఇచ్చిన జియో ఇది. సో జియో ఎంఎస్ నెంబర్ 106 అనమాట ఇది. సో దీంట్లో మనకి మెయిన్గా మనం చూడాల్సినవి ఏంటి అని అంటే, సో ఇది ఫీజ్ డీటెయిల్స్, ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ద బ్లాక్ పీరియడ్ 2023-26 వరకు కూడా ఈ ఫీజే ఉంటుంది. ఫీజు చూడండి, అపోలో ఇన్స్టిట్యూట్లో ఏ కేటగిరీ అయితే 60,000, బి కేటగిరీ అయితే 13 లక్షలు అండ్ సి కేటగిరీ అయితే అప్ టు 2 times ఆఫ్ బి కేటగిరీ అంటే అప్ టు 26 lakhs అనమాట. బి కేటగిరీ అయితే ఫిక్స్ చేశారు, బట్ సి కేటగిరీ మాత్రం అప్ టు అంటున్నారు. ఓకే, అప్ టు 2 times అని అంటే బి కేటగిరీ ఎంత ఉందో దానికి 2 times వరకు తీసుకోవచ్చు అనమాట. 26 అవుతుంది అప్ టు అంటే 13 into 2 అని అంటే 26 lakhs అవుతుంది. అంటే 25 తీసుకోవచ్చు, 24 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 15, 18 కూడా తీసుకోవచ్చు. వాళ్ళ కాలేజీ డిమాండ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి మీకు ఛార్జ్ చేస్తారనమాట. నెక్స్ట్ అయాన్ కాలేజ్లో 12 లక్షలు ఉంది, ఇది అప్ టు 2 times ఆఫ్ బి కేటగిరీ. సి కేటగిరీలో అరుంధతి 11,55,000 బి కేటగిరీ ఫీజు. ఓకే, నెక్స్ట్ భాస్కర్ మెడికల్ కాలేజ్ 11,55,000. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 13 లక్షలు. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 11,55,000. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 11,55,000. ఫాదర్ కొలంబో 11,55,000. డెక్కన్ కాలేజ్ 12,50,000. ఓకే, డాక్టర్ విఆర్కే ఉమెన్స్ 12 lakhs. కామినేని అకాడమీ ఎల్వి నగర్ ఇది 13 lakhs అండ్ కామినేని నార్కెట్పల్లి 13 lakhs. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 12 lakhs. తర్వాత మమతా మెడికల్ కాలేజ్ 12 lakhs. రెండు బాచుపల్లి అండ్ ఖమ్మం రెండు కూడా. కామినేని కూడా 13 లక్షలు ఉన్నాయి, మమతాలనేమో 12 లక్షలు ఉన్నాయి. మహావీర్ 11,55. ఓకే, తర్వాత మహేశ్వర 11,55. మల్లారెడ్డి 13 lakhs. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇవి ఆల్రెడీ ఈ 2 కాలేజీలు మనకి
ఈ సంవత్సరం లేవు కదా, కాబట్టి వీటిని స్కిప్ చేసేద్దాము. నెక్స్ట్ మెడిసిటీ 12 లక్షలు, ఎంఎన్ఆర్ 13 లక్షలు, ప్రతిమ 12 లక్షలు, ప్రతిమ వరంగల్ 11,55,000, ఆర్వీఎం 12 లక్షలు, షాదన్ ఇన్స్టిట్యూట్ 12 లక్షలు, నెక్స్ట్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ 12.5, సురభి 1155, టిఆర్ఆర్ 1155. సో ఇవి మనకి బి కేటగిరీకి సంబంధించిన ఫీజు డీటెయిల్స్. అండ్ సి కేటగిరీలో అప్ టు 2 టైమ్స్ తీసుకోవచ్చు అనమాట. వీటికి ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటికి అప్ టు 2 టైమ్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి బీడిఎస్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఇచ్చారు. ఆర్మీ డెంటల్ కాలేజ్లో బి అండ్ సి రెండు, అదే మనకి సి లేదు కదా, బి 4,25,000 ఉంటుంది. అండ్ కామినేని డెంటల్ సైన్సెస్ 4,20,000. సి కేటగిరీ వచ్చేసరికి 1.25 టైమ్స్ అనమాట. బి కేటగిరీ ఫీజుకి 1.25 టైమ్స్. అంటే మీకు 1.25 అంటే ఎంత అవుతుంది? అదొక 1,05,000. 4,20,000 ప్లస్ 1,05,000, సో 5,25,000 అవుతుంది. ఇది 420 ఉంటే సి కేటగిరీలో 525 అవుతుంది. సో మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ 420, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 420, మమత 420, మేఘన 420, ఎంఎన్ఆర్ డెంటల్లో 5 lakhs ఉంది. సో ఏ కేటగిరీ ఫీజు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇదంతా చెప్పట్లేదు. ఇది 45,000 అన్నిట్లోనూ. ఇందాక ఎంబీబీఎస్ అయితేనేమో 60,000. ఓకే, సో పాన్ ఇండియా మహావిద్యాలయంలో 5 lakhs ఉంది. ఎస్విఎస్ డెంటల్లో 4,20,000 బి కేటగిరీ ఫీజు. ఇది 420 అని అంటే అదే సి కేటగిరీ 525 మీకు చెప్పాను కదా ఇప్పుడు. శ్రీ బాలాజీ డెంటల్లో 4,20,000, శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ 4,20,000. అదేవిధంగా తిరుమల ఇన్స్టిట్యూట్ 4,20,000. ఓకే, సో ఇవి మనకి డెంటల్ కాలేజెస్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్. ఇది మరొక జియో అనమాట, జియోఎంఎస్ నెంబర్ 132. సో దీంట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంబీబీఎస్ బీడిఎస్ అలాటెడ్ క్యాండిడేట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. క్యాండిడేట్స్కి అండ్ ప్రిన్సిపల్స్కి ఇంపార్టెంట్ నోటు ఇదేంటనేది చూద్దాము. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైవేట్ నాన్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఇన్ అకార్డెన్స్ విత్ జిఓఎంఎస్ నెంబర్ 126 and 127 డిపార్ట్మెంట్ డేటెడ్ 2022, candidates allotted MBBS BDS seats in the counseling can submit bank guarantee for tuition fees for ensuring academic year within 1 month after closure of admission. Okay, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందంట. ప్రిన్సిపల్స్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు రిఫ్యూజ్ అడ్మిషన్ ఫర్ ఎనీ క్యాండిడేట్ ఫర్ నాన్ సబ్మిషన్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ ద ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2024-25. సో 1 month టైం ఉంటుంది మీరు. సో ముందుగానే బ్యాంక్ గ్యారంటీ లేదని అడ్మిషన్ రిజెక్ట్ చేయడం అట్లాంటిది చేయొద్దు అని చెప్పేసి ప్రిన్సిపల్కి ఇక్కడ నోటీసు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి నోటిఫికేషను అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ. సో మరొక జియో నంబర్ 40 కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. దీంట్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఫీజు డీటెయిల్స్ అనమాట, రైట్. 23లో ఇష్యూ చేశారు ఇది జూన్లో. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అని అంటే మనం దీంట్లో చూడాల్సినవి ఫీజు, ఇవన్నీ అన్ని కోర్సులకు సంబంధించిన ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు ఈ జియోలో. బీటెక్, బీ ఫార్మసీ, బీబీఏ, బీఎస్సీ, ఓకే, బీకామ్, బీఆర్క్, ఇట్లా ఎల్ఎల్బి. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే యూజీ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్. సో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఎంబీబీఎస్కి అయితే 85% లోకల్కి 15 lakhs వరకు అండ్ 15% అన్రిజర్వ్డ్ ఏదైతే ఉందో దాంట్లో 22.5 lakhs వరకు ఇది నీలిమాకి అప్లికేబుల్ అవుతుంది. సో బీడిఎస్ అయితే యాజ్ పర్ జియో గైడ్లైన్స్, ఎన్ఎంసి గైడ్లైన్స్. సో ఇది ఈ జియో కూడా మీకు రిఫరెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. సో ఇదండి మనకి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా. సో ఇంకా దీనిపైన డిస్కషన్ పెడితే మనకి లేట్ అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్
రావడము అనేసి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో వీటికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఇంకా అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే వీడియోని లైక్ చేసి మీరు ఇమీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.